అందరం కూడా మరి ఆఖరి 2 వచనాలు ఉంటాయి. ఈ 2 మనం అందరం కలిసి చదువుకుంటామండి. 31 మీరు భోజనం చేసినా ఏం చేసినా ఏం కలగాలంటే దేవునికి మహిమ కలగాలన్నారు. అందరం కలిసి వచ్చిన చదువుతాం. 10, 11, 32. కాబట్టి మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, మీరేమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. కాబట్టి అది దేవుడు మనకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన మాట. అది మహిమ కొరకు మనం అందరము చేయాలని మనం చేస్తున్నాం. ప్రభు వల్ల మన ఎదుట ఉంచారు దీన్ని. అలాగే రండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయం ఇంకొక వచనం చదువుతాం. 10వ వచనం. అందరం 10, 11 కూడా 2 కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం, యోహాను రాస్తున్న ప్రకటన గ్రంథం 2, 10, 11 వచనాలు కూడా. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయిపోవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు చేవ కిరీటం ఇచ్చాను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుము. జయించువాడు 2వ మరణం వల్ల ఏ హానియో చెప్పలేదు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు ఆత్మతో సత్యముతో సంగముగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి, పూజించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు వందనములు తండ్రి. దేవాది దేవుడు తండ్రి, అద్వితీయ సత్యదేవుడు నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుట నిత్య జీవం. అలాంటి నిత్య జీవాన్ని ఆయన మాకు అనుగ్రహించినారు. ప్రభువా, రక్షణకర్త అయిన దేవుడు నిన్ను స్తుతించే భాగ్యము మాకు ఇచ్చిన రక్షణ తెల్లని వస్త్రాలు ధరించుకొని నిన్ను స్తుతించి నిన్ను మహింపరచడానికి మాకు ఇచ్చిన మరి ఖర్జూర పట్ల చేతబట్టుకొని వారి గొర్రెపిల్ల ఎదుటనో సింహాసనం ఎదుట నిలబడి పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిన్ను స్తుతిగానములు చేస్తున్నాయి. వారితో కలిసి అపరిశుద్ధుల మేము కూడా నాయన నీ రక్తము చేత విమోచించబడిన సముదాయంగా నాయన మరి నీ సన్నిధిలో చేరయ్యోగు నేను కూడా నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు వందనములు తండ్రి. పరిశుద్ధ జీవాన్ని నాకు అనుగ్రహించినారు, పరలోక జీవాన్ని ఇచ్చినారు, ఆయన పదిలంపు జీవాన్ని మాకు అనుగ్రహించినారు. ప్రత్యేకంగా ఈ విధంగా సమృద్ధి అయిన జీవం నీలో మాకు అనుగ్రహించి మమ్మల్ని ఒక ప్రత్యేకపరిచి విమోచించబడిన సముదాయములు ఆ జనంలో నుంచి సమూహాలు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. నీ పిలుపును పిలుపుచుకొని ప్రభువా, మేము నాయన అపరిశుద్ధులము, శాపానికి గుర్తుదైన నన్ను కూడా నువ్వు రక్షించుకొని శాపము నుండి నరకము నుండి తప్పించి నవీన స్వభావాన్ని, నూతన స్వభావాన్ని నాకు అనుగ్రహించి నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాను. చదవబడ్డ లేఖన భాగం కూడా దీవించండి. ఈ విధంగా నీతో గడిపే మరి బలలో కూడా పరీక్షించుకొని యోగ్యంగా పాలు పంపులు నాకు మాకు సహాయం చేయమని యేసు నామమున స్తోత్రములతో సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం ఏం చేసినా ఆయనకు మహిమ కలగాలంటున్నాం. భోజనం చేసినా, పానము చేసినా, బలలో పాలు పొందక ముందు ఇదేది ప్రసాదం అనేది కాదు. కానీ మనం ఏం చేయాలంటే మళ్ళీ మనము యోగ్యంగా చూసుకోవాలి. అయోగ్యులంగా పాలు పొందితే దేవునికి శిక్షకు వస్తుంది. ఆ శిక్ష తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనము పరీక్షించుకొని, అందుకే అంటున్నారు ప్రభు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి. అందుకని మరి అలా చేయకోకుండా ఏం చేస్తాడంటే అపవాది మనల్ని అలా చేయనీయడు. వాడు దుష్టుడు. వాడికి ఉన్న లక్షణాలు ఏంటండి? వాడు మోసగాడు, వాడు అపవాది. అందుకే ఇక్కడ రాశారు 10వ వచనం మనం చదువుతాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అన్నాడు. అపవాది అంటే కింద ఏం రాశారు? సాతానుడు అన్నారు. మీరు శోధింపబడినట్లు ఏం చేస్తారు? మనలను అపవాది కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు. కాబట్టి శ్రమ వస్తాయి, బాధలు వస్తాయి. ఇప్పుడు ఈ సంఘము 2వ అధ్యాయంలో మొదటి సంఘం ఉంది, అది ఎఫెసీ. 2వ సంఘం ఇది స్మరణ సంఘం. 8 నుంచి మీరు చదివితే స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము, మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేంటి అనగా అంటున్నాడు. మృతుడై, ఎవరో మృతుడైపోయి చనిపోయి మరలా బ్రతికింది యేసు ప్రభులు వారు.
ఆయన మృతుడయ్యారు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. అందుకే మొదటి అధ్యాయంలో మీరు కూడా చూస్తాం. మొదటి అధ్యాయం ప్రకటన 1:8 అల్ఫయు నేనే, ఒమేగయు నేనే. చూడండి, అంటే మొదటివాడని నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడను. అంటే 3 కాలాలు, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ అంటారు. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడు ఆయనే. ఆయన సర్వాధికారి అయిన దేవుడని ప్రభువులు. అది ఆ సర్వాధికారం కలిగిన దేవుడు. మనము కూడా యేసయ్యను నమ్ముకుంటే రక్షణ వచ్చింది పొక్కడికి, అంతవరకు ఆగకూడదు. ప్రభువును అభిషేకించబడాలి, ప్రభువును కూడా అంగీకరించాలి. ప్రభు అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఎవరు? ప్రభువు కూడా అవ్వాలి. ఆ సర్వాధికారం కిందకి రావాలి మనం. ఆయన ప్రభుత్వం కిందకి రావాలి, ఆయన రాజ్యం కిందకి రావాలి. నువ్వు యేసయ్యను ఎరిగి అంత అక్కడదైనా ఆగిపోతే ఉపయోగం ఏమీ లేదు. రక్షించబడ్డాం అంతే. కానీ ఆ సర్వాధికారి అయిన దేవుడు మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. మృతుడై మరలా బ్రతికి చెప్పిన సంగతులు ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ శ్రమను, నీ దరిద్రతను నేను, ఆయన ఎరుగుతాడంట. నువ్వెంత కష్టపడుతున్నావు, దేవుని మందిరంలో ఏం పని చేస్తున్నావు, సమయానికి వస్తున్నామా, నువ్వేం పని చేస్తున్నావు మందిరానికి వచ్చి, నీ శ్రమను, నీ దరిద్రతను కూడా ఆయన ఎరుగుతాడంట. అంటే మనం ఎలాగా దరిద్రతలు ఉన్నామో, ఆత్మ విషయమే దీనులైన వారు. దీనులంటే ఆత్మలో దీనత్వం ఉండాలి. దీనులంటే ఎవరన్నా? ఈ దీనులను ఆయన రక్షణతో అలంకరించను. 149 చూడండి, ఎవరు దీనులు? ఆత్మ విషయమై దీనులు అంటే ఎవరు? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాను. 149 ఒక మాట. అంటే ఆయనకున్న లక్షణాలు. దీనులంటే మనము ఎవరు? ఆయన వారు ఎలాగా దేవుని ఆరాధన. 149 4 ఒక మాట ఉంది. యెహోవా తన ప్రజలందరూ ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో. కాబట్టి నిన్ను నన్ను రక్షణతో అలంకరించాడు, పరిశుద్ధ అలంకారాలతో. ఈ దీనులను మొరపెట్టగా ఆలకిస్తున్నాడు. అంటే ఎవరు దీనుడంటే? యేసయ్యను నమ్మిన బిడ్డలు. దీనత్వం వాళ్ళకే ఉంటుంది, వేరే వాళ్ళకి ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆత్మయందు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. కాబట్టి ఆయన చెప్పే సంగతులు ఏంటంటే, నీ శ్రమను, నీ దరిద్రతను నేను, ఆయనను నీ ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగదును. నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకము. మనకు శ్రమలు వస్తాయి. ఈ యొక్క స్ఫుర్ణా సంఘాన్ని హింసలుగుంటా వెళ్ళింది. అంటే ప్రాసిక్యూటెడ్ సంఘం, హింసించబడ్డ సంఘం ఇది. ఈ సంఘం ఏంటండి? శ్రమల గుంటా వెళ్ళింది. శ్రమలు అంటే ఇప్పుడు మనకు కూడా సంఘాల్లో శ్రమలు వస్తున్నాయి, నానా రకాల శ్రమలు. సంఘం అంటే నువ్వు నేనే, విలువ పెట్టి కొనబడ్డ ప్రజలమే ఆయన సమూహము. తన స్వరక్తం, అపొస్తలుల కార్యాలు 20:28 తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే నువ్వు నేనే. ఆయన రక్తము చేత విమోచించే బిడ్డలమే సంఘం. ఆ సంఘము హింసల గుంట వెళుతుంది. ఇప్పుడు హింసల గుంట వెళుతుంటే మన దేశం ఎన్నో మందిని చంపుతున్నారు, హింసలు పెడుతున్నారు సంఘాలు. ఆ హింసల ద్వారా మనము వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ అన్నారు, హింసలు కలిగినవి కదా, నీకు శ్రమలు వచ్చినాయి కదా, నీకు బాధలు వచ్చినాయి కదా అని నువ్వేమీ భయపడకు, నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకము అంటున్నాడు. ఇప్పుడు శ్రమలు వచ్చినాయి అని మనము భయపడటం వల్ల మనిషికి ఏమొస్తుంది? భయపడటం వల్ల ఉరి వచ్చును అన్నారు. అంటే నువ్వు సరిపోతావు. భయపడితే సగం నిన్ను అక్కడే చంపేస్తుంది. ఇప్పుడు కరోనాలో జరిగింది ఏంటంటే భయమే. ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఏం పెద్ద అమ్మో ఏమైందంటే నిజంగా నాడు చనిపోతాడు. అంటే నేనేమన్నా ధైర్యం ఉండాలి. సామెతల్లో ఒక మాట చూడండి, నీ దేవుడైన యెహోవా నేనే అని 41:10 అంటాడు యెషయా గ్రంథం. కానీ ఇక్కడ సామెతల్లో ఒక మాట ఉంది, ధైర్యము విడిచిపెట్టకుడి. మీరు ధైర్యం ఉండటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు బహుధైర్యంగా ఉంటారంటారు. సామెతలు 14:16 యెహోవా యందు భయభక్తులు ఉన్నవారు ఎట్టుంటారు? బహు ధైర్యంగా ఉంటారు, భయపడరు దేనికి. అందుకే సామెతల్లో
ఏమా 20 ఎంత 14 కాదు 28 నేను చెప్పేది సామెతలు 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు. చూడండి, నిత్యము నువ్వు భయం కలిగి ప్రవర్తించాలి. నిత్యము అంటే అనుదినము, అంటే ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే ఆల్వేస్. ఎల్లప్పుడూ ఆనందించుడు అంటాడు ఫిలిప్పి 4:4. ఎల్లప్పుడూ నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇక్కడ అన్నాడు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటాడు. కాబట్టి నువ్వు భయం ఉంటే, నిత్యము నీకు భయం కలిగి నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావు అది ధన్యుడవు. నువ్వు ధన్యుడు అంటే ఆశీర్వాదం. అది ఒక రకంగా నువ్వు భయపడకూడదు. దేనికి భయపడటం వల్ల మనిషికి ఉరి వస్తుంది. ఉరంటే మరణం వస్తుంది. అందుకే ధైర్యంగా ఉండాలి. ఇక్కడ హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో, కానీ నువ్వు భయపడే హృదయాన్ని కఠినపరుచుకున్న కీడు వస్తుంది నీకు. అందుకే భయపడకూడదు. అందుకే నీ దేవుడైన యెహోవాని నేనే అన్న. అక్కడికి వచ్చినప్పుడు మాకు సంగారెడ్డి అన్న వచ్చి చెప్పారు ఒకసారి, నాకు గుర్తుంది. ఆయన ధైర్యంగా ఒక మాట, యెషయా గ్రంథం 41 ఆనందం అన్న ఒకసారి వర్షిప్లో చెప్పాడు మాకు, ధైర్యంగా ఉండు 41:10. మమ్మల్ని కూడా అది ఎంతో ధైర్యపరిచింది ఆ రోజు. ఎందుకంటే నువ్వు ధైర్యపడకు అమ్మా. 41 యెషయా గ్రంథమా? భయపడకము నేను దేవుడై ఉన్నాను. అది భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను, నీకు సహాయము నేనే. దేవుడే ఆయన అంటున్నారు, నీకు సహాయం చేసేది నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆడుకునే దేవుడు. కాబట్టి నువ్వు భయపడితే దిగులు పడొద్దు అంటున్నారు. నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన ఎంతో బలపరుస్తాడు మనల్ని. దీనులను పైకెత్తేవారు అందుకే ఆయనే. అందుకే భయం వలన చాలా ఉంటుంది. అందుకే యెహోషువకు అన్నారు భయపడకు. యెహోషువ గ్రంథం. యెహోషువ భయపడ్డాడు ఒకసారి. తాను ఎందుకు భయపడ్డాడు? అందుకే మన జీవితంలో భయం ఉండేది చాలా. 1:9 చూడండి, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. 7వ వచనం, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడే మోసే నీకు ఆజ్ఞ ధర్మశాస్త్రంతో చొప్పున నువ్వు చేయాలి. కాబట్టి నువ్వు ఇలా చేయటం వలన నీవు భయం పోతే ధైర్యంగా ఉంటావు, నిబ్బరము కలిగి. చాలా ఉన్నాయి. ఇక్కడ నేను 5 నుంచి కూడా చదివితే, నీవు బ్రతుకుతే నీ మనుషుడు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు, నేను మోషకు తోడై నీకుతో తోడై ఉంటాను, నిన్ను విడవను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. చూడండి, ఇలాంటి పరిస్థితి ధైర్యం చెప్తున్నాడు. అందుకే యెహోషువ ప్రార్థన చేశాడు 6వ అధ్యాయంలో. మీరు చూస్తే ఇలాంటి ధైర్యంగా ఉన్నప్పుడు ఆయన హాయి ఎదుటికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తే ప్రభు ఆగమన్నాడు. ప్రార్థన చేయని, లాగు, ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ ఏం చేస్తున్నారు మీ వాళ్ళు? ఈయన హాయి ఎదుటికి వెళ్తే నిలవలేక యుద్ధంలో ఓడిపోయాడు యెహోషువ. కానీ ఎందుకు ఓడిపోయాడు? హాయి ఎదుట 36 చనిపోయారు. మీరు చూస్తే అట ఎందుకు పడుతూ ఏడుస్తూ ఈయన బట్టలు చింపుకొని బూడిదలో పండుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు యెహోషువ ప్రార్థన చేస్తావు? ఆగమన్నాడు దేవుడు. ప్రార్థన చేయనీలా. నువ్వు అక్కడ ముందు పరిశుద్ధపరచు. వాళ్ళలో ఏముంది? 7వ అధ్యాయంలో శపితంగా ఉన్నారు. ఆయన ఏం చేశాడు? ఆహాను శపితమైన దానిలో తీసుకొని పాపం చేశారు. ముందు వాళ్ళు ఏం చేయాలి? నువ్వు పవిత్రపరచు, పరిశుద్ధపరచు. అందుకే పాపం ఉన్నంతకాలము మనల్ని ఏం చేయలేము, ధైర్యంగా కూడా ఉండలేము. ధైర్యం ఎప్పుడు వస్తుంది మనకు అంటే పాపం ఉంటే భయపడతాం. ఎవరు భయపడతారంటే పాపము ఉన్నవాడు భయపడతాడన్న. పాపం నీలో ఉంటే భయం ఉంటుంది. అందుకే పాపము చేయవాడు పాపానికి దాసుడు. అర్థమైందండి? అందుకని ప్రియమైన వాళ్ళారా, సైతానుడు అంటే ఏం చేస్తాడంటే ఏంటంటే ఇక్కడ శోధింపబడినట్లు అపవాది అంటున్నాడు. నిన్ను నన్ను
కొన్ని దినాలు అపవాది శ్రమల గుండా తీసుకువెళ్తాడు. శ్రమలు వచ్చినాయి కదా అని నా జీవితంలో ఎంతో బాధపడకూడదండి. నాకు ఎన్నో శ్రమలు వచ్చినాయి, కొన్ని చెప్పడానికి. కానీ నాకు ఉన్న జాబ్ కూడా పోయింది ఒకసారి. అంటే కంపెనీయే మూసేశారు, అది నేను స్టైల్ చేస్తా ఆ కంపెనీ. నేను ఉన్నదానికి అన్నీ చేసుకుని ఒక ఇల్లు తీసుకున్నా, అంతా ఉంది. ఉన్నట్టుండి పిల్లలు 6వ తరగతి బాబు చదువుతున్నాడు, పాప 8 చదువుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ వాళ్ళ కంపెనీ లాకౌట్ చేశారు. ఏమైందండి? జీరోగా అయిపోయింది ఒకేసారి. అంటే నేను ఉండి ఈఎంఐ అంటే బతకడానికి ఇది చేసి ఉండాలి కదండి. ఉన్న జాబ్ అయినప్పుడు ఏమవుతుంది? శ్రమలు వచ్చినాయి. అంటే కొన్ని ఈ లోకంలో శ్రమలు అని చెప్తున్నా. నాకు ఇప్పుడు నేను దేవుని నమ్మిన పెట్టనే. ఇప్పుడు దేవుని నమ్మినవు కదా అని నాకేం సపరేట్గా ఉండదు. ఉంటుందా అండి? నువ్వు దేవుని నమ్మిన వారిని నీకు శ్రమలు రాకుండా ఉండవు అంటున్నాను నేను. అది చెప్పేది. శ్రమలు వచ్చినాయి, ఒక్కసారి ఎంత ఉన్నా జీరో అయిపోయింది. ఇప్పుడు నెలల మరి ఎట్ట బతకాలి అంటే చెప్పండి. నేను అనేది శ్రమలు రావని కాదు, ప్రతి ఒక్కరికి శ్రమలు లేని మానవుడు లేడండి. శ్రమలు లేడంటే క్రైస్తవ జీవితానికి వ్యర్థం అంట. అది నీకేదో డౌట్ ఉండాలి. శ్రమలు వస్తున్నాయంటే నువ్వు రైట్ వేలో ఉన్నట్టు. శ్రమలు వస్తున్నాయంటే ఎట్టున్నట్టు? రైట్ వేలో నడుస్తున్నట్టు. శ్రమలు లేవు అని నీకంటే అర్థము డౌట్ పడాలా నీ జీవితాన్ని. దేవునితో నీకు సంబంధం. అందుకే నేనన్నా నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను కూడా నేను ఎరుగుదును. అయినను 10 దినములు నీకు ఎన్ని దినాలు దేశం ఉంటాయి నీకు శ్రమలు. ఒక రాజు కొన్ని సంవత్సరాలేమో 10 దినాలు వస్తాయి ఒకరోజు శోధను. కానీ మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు. దేవుడు అన్యాయం చేయలేదు నాకు ఈరోజు వరకు. అది 1914లో నేను 2014లో రిజైన్ చేశాను. నాకు లాకౌట్ అయ్యి గుజరాత్ వెళ్ళమన్నారు, వెళ్ళలేదు నేను. అక్కడ ఒక కంపెనీ కొన్నారు బరోడాలో. ఇక్కడ పిల్లలు చదువుతున్నారు, ఇక్కడ ఏమీ కాకుండా అవుతారు. అందుకే అట్ట దేవుడేమి అన్యాయం చేయలేదు, ఇప్పటి వరకు పోషిస్తున్నాడు. తను నమ్మిన వారిని తను ఎన్నడు విడువడు, ఎడబాయడు. తనేమి అన్యాయం చేయడు. అందుకే దేవుడు అన్యాయస్తుడు కాదండి. అన్యాయం చేయటకైనా నరుడు కాదు. దేవుడు పక్షపాతం కూడా లేదు. ఆయన పక్షపాతం ఉండదు, అన్యాయం చేయడు. నమ్మకమైన వారు నువ్వు ఉండు అంతే. నువ్వు నమ్మకమైన వారికి దీవెనలు మెండు. అందుకే నమ్మకత్వం వదలొద్దు. పాట ఉంటుంది, నమ్మకమైన నేను ఒకటి చెప్పా, బ్రదర్ ఒకటి చెప్పిండు. అందుకే కాయిన్సైడ్ అవ్వాలి మాకు. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన నిన్న నేడు నిరతము, శ్రమయు శోధన వచ్చిన విడువను నిన్నెన్నడు, వ్యాధులు బాధలు కలిగిన విడువను నిన్ను, ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు, ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు, ఎన్నాడు విడువవు, ఎన్నాడు విడువవు, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొను, స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా, నమ్మదగిన దేవా నేడు.
అందుకే శ్రమలు వచ్చిన అందుకన్నాడు, ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరును చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు. చూడండి, మరణం వరకు ఏం చేస్తే నమ్మకంగా ఉంటే ఏం కిరీటం అంట? జీవ కిరీటం ఇస్తాడు అంట. క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవం, ఆ లైఫ్ ఉంటుంది అందులో. అర్థమైందన్నా? మరణం వరకు నువ్వైతే నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘం శ్రమల గుంట వెళుతుంటే అలా చెప్తున్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉంటే మనము అలాగా నీకు జీవ కిరీటం ఇస్తాను. కాబట్టి అందుకే శ్రమలు వచ్చినాయి కదా అని మనము కుంగిపోకూడదు. ఇప్పుడు యోబుకి శ్రమలు వచ్చినాయండి. ఎన్ని శ్రమలు వచ్చినాయండి? ఆయన ఏమన్నాడు? ఏమేం పోయినాయి అక్క? యోబు గ్రంథం చూడండి. అందుకే నేనేమన్నానంటే ప్రియులారా, మనం అంత శ్రమలు తట్టుకోలేం కూడా. యోబులాంటి అంత మనమే భయంకరంగా శ్రమలు కాదు, కానీ ఆయనకు వచ్చిన శ్రమల్లో పోలిస్తే నెగ్లిజిబుల్, జీరో అన్నట్లెక్కే మనకు. ఆయనకి ఎంత వచ్చినాయి అంటే బాధలు. యోబు ఎలాంటి వాడంటే చూడండి, ఆయనకున్న లక్షణము, మొదటి వచనం, ఊదు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును. మరి ఇలాంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తికి ఏమైంది? ఎంత ఆస్తి? అతడికి 7 కుమారులు ఉన్నారు, 10 మంది సంతానం. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు. అతనికి ఆస్తి బహుగా ఉండేను. తూర్పు దిక్కున ఉన్న వాళ్ళందరూ అతడే గొప్పవాడుకున్నాడు. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ ఇళ్లలో విందు చేయనప్పుడు తాను మా 3 అక్కా చెల్లెలతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చారు. వారి విందు పూర్తి కాగా యోబు తన కుమారులను పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిని ఒక్కొక్క నిమిత్తమై దహన బలి. యోబు నిత్యము భయభక్తులు ఉన్నాయి ఆయనకి. నిత్యము అలాగే చేసుకుంటూ వచ్చాడు యోబు. ప్రతిరోజు తన కుమారులు పాపం చేశారేమని ప్రతిరోజు బలి అర్పించాడంట. నీ కుమారుల గురించి నీకు ప్రతిరోజు ఆ పట్టింపు ఉందా అండి? ఈ ఉదయకాలం లేచి నీ కుమారులు ఎలాగున్నారో, కుమార్తెలు ఎలాగున్నారో అని ఆయన చూస్తూ ప్రతిరోజు నా పిల్లలు దూషించారేమో, తప్పు చేశారేమో అని ప్రతిరోజు దహన బలి అర్పించాడు. అలాంటి వ్యక్తి, అంత నిత్యము భయగలిగిన వ్యక్తికి అలాగున్నప్పుడు ఒకసారి ఏమైందంటే, ఈ సైతానుడే శోధన వాడు కూడా వచ్చి దేవదూతలో 6వ వచనం 5 నుంచి చదివితే, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుంటకు వచ్చినప్పుడు ఒక దినం వచ్చింది, ఆ దినమున అపవాది అగువాడు. ఆ దినాన్ని అపవాది ఏం చేశాడు? వచ్చి ఏం చేశాడండి? అపవాది వారితో కలిసి వచ్చాను. అందుకే అపవాది ఎక్కడ దూరం కలిసే ఉంటాడు మనతో. దూరం ఇక్కడ అపవాది లేడని ఇప్పుడు మన దేవుని నమ్మిన వారిని అపవాది ఉండకపోవడండి. ఎక్కడ ఉంటాడు? మనతో ఉంటాడు, మనతో ఉంటుంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఉంటుంటాడు. లోకముతో మనం ఉన్నాము, లోకంలో ఉన్నాం కాబట్టి. మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం కాబట్టి అపవాది మనతో కూడా ఉంటుంటాడు. ఆ దినమున యోబుతో కూడా కలిసి వచ్చాయి. ఇక్కడ చూడండి, ఆ దినమున అపవాది అగువాడు వారితో కూడా కలిసి వచ్చాను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితమని వాడు అడగగా, అపవాది వాడు భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చిందని చెప్పాడు. వాడి పన్న లక్షణం ఏంటండి? ఇప్పుడు అపవాదికి ఉన్న ఒక లక్షణం ఏంటి? వాడు అటు ఇటు తిరుగుతుంటాడు. మీరు చూడండి, ఆరాధనలో నేను కొన్నిసార్లు గమనిస్తాం. ఆరాధన చేస్తున్నప్పుడు ఫ్రెండ్ ఆఫ్ ట్రయలెన్స్ కంటే చాలామంది లేచి తిరుగుతారండి. అంటే కూర్చొనిడాడు. అపవాది ఏం చేస్తాడు? మందిరంలోనే. అదే నేను బయట సంగతి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అవుట్ సైడ్ ద థింగ్స్, ఐఎమ్ స్పీకింగ్ ఇన్సైడ్. మన మందిరంలో జరిగేది నేను మాట్లాడుతున్నా. మందిరంలో ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతారు. ఎందుకు తిరుగుతారండి? డిసిప్లిన్ ఎక్కడ ఉంది నీకు? దేవుని యందు భయభక్తులు ఎక్కడున్నా? యోబుకున్న భయభక్తి, నిత్యం భయము భక్తి ఉందా? ఏమి నేర్చుకుంటున్నాము, మనం ఏమి చెప్పుకుంటున్నాము? మన సంఘాలు ఇప్పుడు మనకున్న ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి నేను ఇందాక చెప్పాను. ఈ ప్రత్యేకతని నువ్వు అవమానపరుస్తున్నట్టు కదా.
ఇప్పుడు దేవుని మందిరంలో భయము భక్తి లేదు అంటే ఇడిచి నువ్వు భయం లేకుండా తిరుగుతున్నావు, ఆరాధన జరుగుతుంది, అటు ఇటు తిరుగుతున్నావు అంటే అర్థం ఏంటి? నాకు అన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, తిరిగే వాళ్ళు పిల్లలు ఎవరని తెలియదు వాళ్ళకు, వాళ్ళని ఏం చేయాలి? పెద్దోళ్ళు కంట్రోల్లో పెట్టవలసింది పెద్దలే, తిరగనీయకూడదు. నువ్వు ఒక్క పిల్లోడు తిరిగితే పెట్టండి అందరూ ఆయన్నే చూస్తారు అంటే డిస్టర్బెన్స్ అవుతుంది. నేను అనేది ఎందుకంటే మైండ్ని ఏం చేస్తారండి, డైవర్ట్ అయిపోతుంది, మనిషి కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకే నేనేమంటున్నానంటే ప్రియులారా, నిత్యము భయము కలిగి ప్రవర్తించాడు యోబు. ఇక్కడ రాశారు కదన్న, ఆయన ఎలాంటి వాడు? నిత్యము. అలాంటి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? వాడు అటు ఇటు తిరుగులాడుచు సంచరించు వచ్చిన యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. 7వ వచనం 8. అందుకు యెహోవా అన్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు యోబును గురించి, నా సేవకుడు ఆయన యోబు సంగతిని ఆలోచించాం, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని అది భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి అతని వంటి వాడు ఎవడును. సో ఏమి సాక్ష్యం అండి అది? అలాంటి వ్యక్తి యథార్థవంతుడు, న్యాయవంతుడు భూమి మీదే లేడంట. అలాంటి వ్యక్తి అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఏమో. మరి నిన్ను నన్ను గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడండి? ఇప్పుడు ఊర్లో ఉన్నాం మనం, మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఊర్లో సాక్ష్యం ఎట్టుంది? నీ సాక్ష్యం ఇప్పుడు నేను నా ఇంట్లో నేను చేసే కాడ ఎట్టుంది? అందుకే మొదటి నీ ఇల్లు చూసుకో, నీ ఇంట్లో పిల్లలను చూసుకో. నీ పిల్లలు రారు, నువ్వు రావు, ఒక్కళ్ళే రారు. భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాదు సంఘానికి. ఇంటి వారందరితో యెహోవా యందు ఆనందించాలి. నీ భయం కలిగి ఉంటే నువ్వు తప్పకుండా దేవుడు కుటుంబంగా ఆరాధన చేస్తారండి. ఇప్పుడు చెరసాల నాయకుడు ఉన్నాడండి, అన్యుడు, పౌలుసేలను బట్టి హింస పెట్టాడు. ఆయనకి తెలియదు దేవుడు అంటే, కానీ వీళ్ళు పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు అద్భుతము. మరి ఆ చెరసాల నాయకుడు ఆనందించలేదా? మీరు చూడండి 16వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, ఆ ఇంటి వారందరితో ఆనందించాడు. ఎట్లా ఆనందించాడు? పౌలుసేల వాక్యం కూడా బోధించారు అప్పుడే. చూడండి ఎంత అద్భుతం జరుగుతుంది అక్కడ. అందుకే ఎలాగొస్తుంది? నీ ఇష్టానుసారంగా తిరుగుతావు, భయమో లేదు, భక్తి. అందుకే కొంతమంది భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నిత్యం భయము కలిగి ఉండాలి. నీవు భయం లేకుండా తిరిగితే ఏమవుతుందండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడును. 128వ కీర్తన 1వ వచనం. ధన్యులు యెహోవా. చాలండి, 1వ వచనం చాలు. 128 1వ వచనం. యెహోవా త్రోవల యందు నడుచువారందరూ ధన్యులంట. అంటే నువ్వు ఆయన త్రోవల యందు నువ్వు నడుస్తుంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలం. ధన్యుడు అంటే ఆశీర్వాదం పొందిన వాడివి. ఎవరు ధన్యులు అంటే తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. 32 1వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటం ఉండవాడు. ఎవరుంటాడంటే ధైర్యవంతుడు, యథార్థవంతుడుగా, మత్స్యంలో ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడిగా. 32 కీర్తనల గ్రంథం చూడండి, 1వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఎవరు భయం ఉంటుంది? దయచేసి ఆ పిల్లని ఎవరో మీరు తీసుకెళ్ళానంటే బయటకు అటు ఇటు ఉంది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు చూడండి, ఆత్మలో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, భయము కలిగి ప్రవర్తిస్తే నువ్వు ధన్యుడు. నీ ఇంటి ఆశీర్వాదం వస్తుంది. చూడండి, మీరు అలా చేయకోకుండా మనం ఇష్టానుసారంగా డిఫరెంట్ లేకుండా, నవీన స్వభావం లేకుండా, నీ లైఫ్ చేంజ్ లేకుండా, ఉన్నట్టుగా నువ్వు పాత జీవితం అలాగనే ఉండి ఇలాగనే ఉంటే ఏముండదు. చేంజ్ అవ్వాలా, రూపాంతరం చెందాలంటే అర్థం ఏంటన్నా? కొంత నూతన ఆత్మ, నూతన స్వభావం. పాతవన్నీ గతించను. 5:17 అంట, ఇదిగో క్రీస్తునందు ఉన్నవారు నూతన న్యూ క్రియేషన్. ఇప్పుడు మనమే న్యూ క్రియేషన్ అన్నాడు. 2:5-17 అన్న. 1 కొరింథీ చూడండి, 2 కొరింథీ 5:17. న్యూ క్రియేషన్ అంటే నువ్వు నేనే కదా. క్రియేషన్ అంటే ఏదో కొత్త వాళ్ళం కాదు, మనల్ని అంటున్నాడు ఆయన. సృష్టి వేరు, మనం వేరు, మనల్ని అంటాడు.
కాగా ఎవడైనను చూడండి, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉంటే నూతన సృష్టిగా చేస్తా, నిన్ను నూతన అనుభవంలోకి వస్తా, న్యూ క్రియేషన్ అంటున్నాడు. పాతవి ఇదిగో క్రొత్తవా. ఏమైంది క్రొత్తగా అంటున్నా? పాతవి గతించినాయి అంట. ఓల్డ్ థింగ్ పాస్డ్ అవే, ఓల్డ్ థింగ్స్ పోయినాయి, న్యూ వచ్చినాయి. పాతవి పోయినాయి, కొత్తవి వచ్చినాయి. చెప్పండి, నాకు ఇది పోయింది, ఇది వచ్చిందని చెప్పండి. ఇది దేవుని క్రైస్తవం. న్యూ క్రియేషన్ అంటే అర్థం ఏంటంటే, పాత లక్షణాలు నాకు పోయినాయి, నాకు కొత్తగా వచ్చినాయి. అది న్యూ క్రియేషన్ అంటే. ఏమొచ్చినాయి ఒకటి చెప్పండి. ఒక బ్రదర్స్ ఒకటి చెప్పండి, సిస్టర్స్ ఒకటి చెప్పండి. ఏనా? ఇప్పుడు క్రీస్తునందు మనకు కలిగిన దాన్ని, భయభక్తులు ఉంటే యోబు అలా చేశాడు. కుటుంబం ఆశీర్వాదాన్ని ఉంచాలంటే యెహోవాయందు భయభక్తులు ఉంటే నీ కుటుంబం ఏం మారిని నీ జీవితంలో ఒకటి చెప్పండి అంటున్నాను. ఏం చెప్పరా? ప్రవర్తన. వెరీ గుడ్. బిహేవియర్ మారింది, ప్రవర్తన మారింది. ప్రైజ్ లార్డ్. మీరు ఒకటి చెప్పండి అమ్మా, ఏం మారింది? ఏం మారలేదా? ఒకటి మారింది ఏదంటే చెప్పండి మీ జీవితంలో, నాకు ఇది మారింది. ఇప్పుడు బ్రదర్ చెప్తున్నాడు ప్రతాప, ప్రవర్తన మారింది నాది. ప్రైజ్ లార్డ్. ప్రవర్తన మారాలా, బిహేవియర్ మారాలా. మారకపోతే అది నవీన స్వభావం కాదు, నూతన స్వభావం కాదు, న్యూ క్రియేషన్ కాదు. సిస్టర్స్ చెప్పండి అమ్మా, మీకేం మారింది? ఏం మారలేదు ఒకటి కూడా? అట్టే ఉన్నారా? చెప్పండి మరి, ఏదన్నా మారితే. అరే ఇప్పుడు నేను చెప్పనా? ఇప్పుడు నేను ఇదివరకు ఆరాధనకు రాలి, ఇప్పుడు ఆరాధనకు వస్తున్నా, మారినట్టే కదా. ఇప్పుడు ఇదివరకు బైబుల్ చదవాలా, బైబుల్ చదువుతున్నా, క్రీస్తుని అంగీకరించలా. ఇప్పుడు నోరు తెరిచి ప్రభువుని నేను ఇప్పుడు ఆరాధన చేస్తున్నా. మరి ఇది జరిగినాయో చెప్పండి, నేనేం కొత్తదే అడగట్లా. నీ జీవితంలో మార్పు వచ్చిన విషయం చెప్పు. ఏం కలగలేదా? అరే అమ్మా, నేను చెప్పినా చెప్పట్లా మీరు. నేను యేసునందు విశ్వాసం ఉంచలే, ఇప్పుడు ఉంచానని చెప్తున్నా. పాపములో ఉండి అదే మనగా యేసు ప్రభు నోటితో ఒప్పుకున్న మృతులలో నుండి తిరిగి లేచాడని నా హృదయం అందు విశ్వసించిన నా జీవితం మారింది, నవీన స్వభావం, నూతన స్వభావం వచ్చింది నాకు. అది న్యూ క్రియేషన్ అన్నా. మీ జీవితంలో ఏం మారింది? నాకు బలాంది మారింది బ్రదర్, నేను విశ్వాసం ఉంచాను అని చెప్పగలగాల. అది యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి ధన్యులంటే. అప్పుడు ఆశీర్వాదం అయ్యన్న వస్తాయి. ఈ మొదటి మెట్టే లేకుండా అయ్యన్న ఎట్టొస్తాయి నీకు? నువ్వు మొట్టమొదటి ఎక్కకుండా పైకి ఎక్కుతాడు. అందుకే లోకంలో సాగు ఉట్టికెగరలేనుడు స్వర్గానికి ఎగిరిండా అంట. నువ్వు మొదటి మెట్లోనే ఎదగకపోతే పైకి ఎట్టేస్తావు. అందుకే మారాలి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి ఇలాగ ఆశీర్వదించబడతారు. ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి ఆశీర్వాదాలు, నేను చెప్పట్లా. జ్ఞానం వస్తుంది నీకు, భయభక్తుల వలన వచ్చే లాభం. ధైర్యంగా ఉంటావు, నీ యందు ఆయన త్రోవలను నడుచు, ధన్యులుగా ఉంటావు. జీవ సాధనం అది. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మిమ్మల్ని నుంచి కూడా మేమే చెప్పాలి, ఒక్కళ్ళ నోరు తెరవట్లా. మీ యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిన చెప్పండి. అది ప్రైజ్లా. ఆమె కొనియాడుతుందండి. ఏమని కొనియాడుతుంది అండి? ఆమె ఎలాంటి పని చేస్తుంది లేచిన కాడి నుంచి భయభక్తులు అంటే? 31 సామెతల్లో చూడండి, ఆ స్త్రీకున్న లక్షణం చూడండి అక్క. అంటే నేను అన్న భయభక్తుల వల్ల నీకు చాలా ఉపయోగాలు. అవన్నీ వదిలేసి మనకు భయము 31 సామెతల్లో ఉంది. ఆమెకున్న స్త్రీకున్న లక్షణాలు ఏంటండి? వచనం 31:30 అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, కొనియాడబడును, ఇయ్యదగును. గౌని యొద్ద ఆమె పనులు. ఏం పనులు ఆమె చేసినాయి? మీరు చూడండి, ఇక్కడి నుంచి చదివితే తన ఇంటి వారందరికీ పొద్దున్నే లేచేదంట. ఏం చేస్తుందండి?
తన పరుపులు సిద్ధపరచుకుంది, సన్నపు నారబట్టలు ధరించింది. ఆమె పెనిమిటి పెద్దలతో కూడా కూర్చుంటాడు, గవిని యొద్ద కూర్చుంటాడంట. ఆమె నారబట్టలు నేయించి అమ్ముద్దంట. 24వ వచనం. నడికట్లు వర్తకులు కమ్మును, బలమును ఘనత ఆమెకు వస్త్రాలు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా జ్ఞానం కలిగి తన నోరు కృపగల ఉపదేశం ఆమె తన ఇంటివారి నడతల బాగుగా పని చేయకుండా ఆమె భోజనము, ఆమె కుమారులేసి ఆమె ధన్యురాలు. ఎన్ని లక్షణాలు ఉన్నాయి ఆ స్త్రీకి. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడుతుందంటే జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. ఎప్పుడన్నా జ్ఞానం కలిగి నువ్వు నోరు తెరిచి ఎవరికన్నా చెప్పినావా? చెప్పాలి కదన్నా. ఇప్పుడు నాకు కలిగిన దాన్ని ఇతరులకు అసాక్ష్యం. అది తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట ఎవరు భయభక్తులు ఉన్నారని. చూసినప్పుడు ఓహో నాకు జాతిపురంలో ఈ అక్క ఉంది, ఈ బ్రదర్ ఉన్నాడంటే ఆయన సంచారం చేసి చూస్తుంటాడు. నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు, నీ గురించి నాకు తెలియదు. దేవుడు యెహోవా కన్నులు చూస్తున్నాయి. ఎక్కడున్నారు వీళ్ళు, ఏం భయభక్తులు ఉన్నాయి. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. బహుమానం ఇచ్చేది ఎవరండి? యెహోవా ఇస్తాడు. నువ్వు చేసిన ప్రతి దానికి, నేను అదే అన్నా, నువ్వు చేసిన ప్రతి దానికి క్రియకు బహుమానం ఉంది, ప్రతిఫలం ఉంది. అందుకే ఆయన పొందబో శ్రమల కొరకు మనము భయపడకూడదు. ఆ సంఘము శ్రమల గుంట వచ్చినాయి. కానీ శ్రమలో నాకు యాక్సిడెంట్లు కూడా ఏడైనాయి. ఆర్టీసీ బస్సులో కూడా పడ్డా, ఒకసారి బండి మీద నుంచి పడ్డా 3 సార్లు. సోయపల్లి ప్రచారికి వెళ్ళి పడ్డానండి. ఎంత మట్టి అయిపోయింది, బురద అయిపోయింది. ఆడు కూర్చున్న ఆయన ఒక పెద్ద అన్నలాగే ఆ పరిచర్య ఆయన ఆరాధన నడిపించాడు. అంటే ఏం చేస్తాం? నేను అనేది మనుషులకు శ్రమలు రాకుండా పోవు, యాక్సిడెంట్ రాకుండా పోవు, వస్తాయి. బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకు, భయం కలిగి ప్రవర్తించు. నువ్వు శ్రమలో దేవుని బిడ్డలకు నాకు శ్రమ, దేవుడు ఎక్కడున్నా అనకూడదు, తప్పది. నువ్వు అన్నారు దేవుడు ఉన్నాడు, దేవుడు లేడా? నీకు శ్రమ వచ్చినాయి కదా అని, మనకు బాధలు వచ్చినాయి కదా అని దేవుడు లేడా? ఆయన అందరికీ ప్రభు, నీకే కాదు దేశాలకు కూడా అందరికీ ప్రభు ఉన్నాడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, పక్షపాతం లేదు. కానీ ఆయనలాగా నువ్వు నేను ఉండాలని. ఇప్పుడు యోబు అలాగా ప్రవర్తించాడు, కానీ శ్రమలు వచ్చినాయి, అపవాది తీసుకొచ్చాడు. అపవాది తీసుకొస్తాడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా. వచ్చినప్పుడు అన్నీ మీరు చూస్తే ఉన్నాయన్నీ పోయినాయి. యోబుకి ఏం పోయినాయి అన్న? 7 కుమారులు మొట్టమొదట చనిపోయారు. ఆస్తులు పోయింది. 11వ వచనం చూడండి. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి దూషించి నిన్ను విడిచిపో, నేను యెహోవాతో అనగా యెహోవా అన్నాడు, ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వశమున ఉన్నది అని దేవుడు ఇచ్చాడు ఆ అధికారం. దేవుడు ఇస్తేనే నీ జీవితంలో అనుమతిస్తే సైతానుడు శ్రమ వస్తుంది, కానీ లేక రాదు. దేవుడు ఇచ్చాడు, అతనికి అనుమతి దేవుడు ఇచ్చాడు. ఆ వశమున అన్నాడు, ఇదిగో అతనికి సమస్తం మీద నీ వశమున ఉన్నది కనుక అతనికి ఏమీ చేయకు అని, చేయకూడదని అపవాది సెలవిగా వాడు యెహోవా సన్నిధిని. అప్పుడు బయటికి వెళ్ళి అన్నాడు, ఇక మొదలు పెట్టాడు. 7 పిల్లలు చనిపోయారు, 3 పిల్లలు, 10 మంది పిల్లలు చనిపోయారు, గొడ్లన్నీ చనిపోయినాయి. 17 చూడండి. మొట్టమొదట 14 ఎద్దులు నాగల దున్నుసు గాడిదలు వాటి సమూహమున మేచుండగా శెబాయులు వాటి మీద పడి వాటి పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతము చేసింది. జరిగినది నీకు తెలియజేయండి, నేను ఒక్కడనే వచ్చానని ఒక అతను చెప్తున్నాడు. తర్వాత అతడు ఇంకా మాట్లాడుతూ మరి ఒకడు వచ్చి దేవుని ఆజ్ఞ ఆకాశం నుండి వచ్చి గొర్రెలను పనివారిని రగులు పెట్టి కాల్చేసినాయి అన్నాడు ఒక అతను. దానికి నీకు నేను ఒక్కడిని వచ్చానని ఒక అతను చెప్తున్నాడు. 17 అతడు ఇంకా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహాలకు వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత వారిని చంపారన్నారు. నీకు దాని నేను ఒక్కడిని వచ్చానన్నారు. ఇంటమ్మా మరొకడు వచ్చాడు, ఈ కుమారులు కుమార్తెలు తమ ఇంట భోజనం ద్రాక్షరసం పానం చేసి ఉండగా గొప్ప సుడిగాలి అరణ్యమును వచ్చి ఆ ఇంటి 4 మూలల పట్టగా అతడు యవన మీద పడినందు వారు చనిపోయేరి. దాన్ని నీకు నేను ఒక్కడనే. అప్పుడు 10 మంది, ఇప్పుడు 10 పెట్టెలు చేయాలి, ఒకటి కాదు. ఇంట్లో ఎన్ని పెట్టెలు? 10 మందిని సమాధి చేయాలి. ఏమి శ్రమ అది? నీకున్న 10 మంది బిడ్డలు చనిపోతే ఏ తండ్రిని తట్టుకుంటాడు అండి?
మామూలు బాధ అన్నది. ఆస్తి ఓకే, ఇప్పుడు పోయితే సంపాదించవచ్చు, డబ్బులు లక్షలు పోయినా వస్తాయి, కోట్లు పోయినా వస్తాయి. కానీ 10 మంది పిల్లలు పోతే ఎట్ట సంపాదిస్తాడండి? నాకు అసలు ఆశ్చర్యం అవుతుంది అది. కానీ 10 పెట్టెల సమాధిని చేసి అట్లా చేసేసాడు ఆయన. అట్టా సమాధులు చేశాడు, 10 మందిని పిల్లల్ని సొంత సహస్తాలతో చేశాడంటే మాట్లాడినా ఇన్ని శ్రమలు ఎవరికి వస్తాయి? అయినా ఆయన ఏమన్నాడు? యోబు లేచి తన పై వస్త్రం చింపుకున్నాడు. ఇందాక యెహోషువ కూడా చింపుకున్నాడు, హాయి ముందు వాడు వస్త్రం చింపుకొని. ఇక్కడ యోబు కూడా తన వస్త్రాన్ని చింపుకొని ఏం చేశాడు? తల వెంట్రుకలు కవరి నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లేనను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిననే వచ్చితిని. ఏం మాట్లాడి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను. ఇంకా యెహోవా ఇచ్చెను, తీసుకొని పోయాను. అందుకే ప్రియులారా, మరణం అనేది వచ్చినప్పుడు బాధపడకూడదు, కష్టపడకూడదు. అందుకే మన జీవితం విలువైనది అంటే ఒక పాట ఉంది, ఒక పాట నిన్న, విలువైనది ఈ జీవితం. అందులో ఉంది, మరణము రుచి చూడక, మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కాలం లోకములో దేవాడెవడు, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద నానికి, కుల మతాలు అడ్డు కావు శ్మశానానికి, కుల మతాలు అడ్డు కావు శ్మశానానికి, ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. విలువైనది జీవితం. అందుకే అందులో ఉంటాయి, సంపాదన కొరకు నువ్వు పుట్టలేదు, మరణం చూడక బ్రతికినాడు ఎవరు లేడు. ఇవన్నీ నిత్య సత్యాలు. వస్తాయేమి లేవు, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను. ఏమి తీసుకుపో మనంటే వస్తుందట, ఏమి రాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, శ్రమ వచ్చి నేను కుంగిపోకు. నీకే వస్తాయి, నాకు వస్తాయి శ్రమలు, బాధలు, కష్టాలు. మనుషులకు కాకపోతే ఎవరికి వస్తాయండి? ఇప్పుడు నా ఒళ్ళు, ఇప్పుడు నేను ఉన్నంతకాలం జలుబు రాదండి, ముక్కుంటే తలుపోతుంది, తీసేయాలా, తప్పదు. అది ఒళ్ళుండగా నొప్పులు వస్తాయి, గోలి వేసుకోవాలా. బాడీ అన్నాక తప్పదు. ఏమన్నా శరీరంలో ఉన్నప్పుడు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇవి వచ్చినాయి కదా, నాకు దేవుడు ఆడ ఉండంటే అది అవమానకరం. దేవదూషణ చేయకు, పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచకు. నువ్వు దేవుడు, అందుకే పరిశుద్ధాత్ముడిని దుఃఖపరిచేవాడికి పాప క్షమాపణ ఈ లోకంలో లేదండి. నువ్వు దేనైనా చేయొచ్చు, కానీ పరిశుద్ధాత్ముడితో ఆటలాడకు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చిన తర్వాత, ఇది తప్పని నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు అట్లా వెళ్ళావంటే దానికి నీకేమి లేదు, పాప క్షమాపణ ఉండదు. ఒక్కసారి రుచి చూసిన తర్వాత, అందుకే రుచి చూచి ఎరిగితేనే యెహోవా, మరి మంచి పాట అది. ఆయన ఉత్తముడు, రుచి చూసి ఎరిగినాం, ప్రైజ్ లార్డ్. కాబట్టి అలా ఉండాలి. అందుకే ప్రియులారా, 10 దినాలు శ్రమ కలిగాని మరణం వరకు నువ్వు జీవ కిరీటం ఇస్తాడంట. శ్రమలు సహిస్తే ఈ కిరీటం వస్తుంది. అర్థమైందక్క? ఏమి శ్రమలు? నీకు వచ్చిన శ్రమలన్నీ నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో. నమ్మకమైన వాడు, సామెతలు 28:5, దీవెనలు మెండు, నమ్మకమైన వాడు వర్ధిల్లును, నమ్మకమైన వాడు సురక్షితంగా ఉండును. ఎన్ని దీవెనలు ఉన్నాయో తెలుసా? నమ్మకంగా ఉంటేను. కానీ మరణం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు జీవ కిరీటం వస్తుంది. అందుకే ప్రియులారా, ఆయన రాకడ కొరకు సూచనలు. అందుకే చేయండి మరణం వరకు. అందుకే రండి, ప్రకటన గ్రంథం. ఈ సంఘం హింసకుంటూ వెళ్ళింది. అందుకే శ్రమలో సంఘానికే వస్తాయి. మొదటి సంఘములో ప్రేమ లేదు, ఈ రెండో సంఘంలో ఏమి లేదండి, హింసలో శ్రమలు వచ్చినాయి. ఈ సంఘానికి ఏమొచ్చినాయి? మొదటి. అందుకే ప్రియులారా, చాలా మనం కూడా 2వ అధ్యాయము 10 అందరం చదువుదాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాడంట. మరణం వరకు అంటే నీ మరణ పర్యంతరం ఎట్టుండాలి? నమ్మకమే, విడవద్దు.
నువ్వు నమ్మకంగా ఉండు, నిన్ను విడబడు. యోబుకి నమ్మకంగా ఉన్నాడు. 42వ అధ్యాయము యెహోవా ఇచ్చెను ఆ మాట అన్నాడు. యోబుకి ఏం ఆశీర్వాదం వచ్చింది చూడండి. 42వ అధ్యాయము అందుకే నువ్వు నేను కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పాపంలో ఉంటే విజయం రాదు, పాపం విడిచిపెడితే వస్తుంది. 42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమచిత్తుని మరలా దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి ఏం ఆశీర్వాదం అంటే పూర్వం ఉన్నదానికంటే 2 వచ్చిందంట. ఎప్పుడు? ప్రార్థన, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, అంటే క్షమించినప్పుడు. తన స్నేహితులు ఈయన ఎన్నో బాధలు పెట్టారు. నువ్వు పాపివి, నీలో పాపం ఉందా, అందుకే నీకు జరిగిందని ఒకరు అంటాడు ఎలిఫస్. జోబర్ ఒకడు అంటాడు. ఈ విధంగా 3 స్నేహితులు నానా రకాలుగా అనుకుంటూ వచ్చారు. అనుకుంటూ వస్తే నేను నీతిమంతులను అనుకుంటాడు ఈయన. అందుకే వాళ్ళ నిమిత్తము ముందలాగా సమర్థించుకుంటూ వచ్చాడు నీతిగాని, తర్వాత ప్రార్థన ఎరిగా. అది ఎప్పుడైతే నువ్వు నిజం తెలుసుకుంటావో ఎరిగి నీతిమంతుడిగా 2 ఆశీర్వాదం వచ్చింది. నీ శ్రమ ఉండదు. అందుకే మన శ్రమను ఆయన ఎరుగుతాడు, మన దరిద్రతను ఆయన ఎరుగుతాడు. అందుకే జయ జీవితం ఇస్తాడు. కానీ నువ్వు నమ్మకం అనేది విడిచిపెట్టకూడదు, ఉడుంపట్లాగా పట్టుకోవాలి. అర్థమైందక్క? అందుకే క్షమాపణ, స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఒక బ్రదర్ ఉంటే సంగారెడ్డిలో, ఆయన ఎదురుగా నేను చూశాను, ఎదురుగా వచ్చి దండం పెట్టి అడిగాడు, నన్ను క్షమించన్నాను. నేను క్షమించను అంటాడే. ఎక్క బైబుల్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఆయన నిన్ను క్షమించకపోతే ఏసై మరి? ఇప్పుడు యేసు ప్రభు మళ్ళీ క్షమించకపోతే గతి ఏంటి? నేను క్షమించను అన్నాడు ఆయన. తండ్రి వీరు ఏమి చేయించని వెరుగురు కనుక వీరిని, మరి శిలువలో క్షమించి అందరికీ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నిన్ను నువ్వు అడిగితే నువ్వు దండం పెట్టి అడుగుతుంటే నువ్వు క్షమించకపోతే 6:16 చూడండి, మత్తయి సువార్త. ఏందంటే క్షమాపణ నువ్వు పొందినావు, ఇతరులను నువ్వు క్షమించావు. 6:14 మత్తయి సువార్త. క్షమించును మీ తండ్రి మీ అపరాధాలు. ఇప్పుడు నువ్వు క్షమిస్తే నువ్వు క్షమిస్తావు, పడతావు. నువ్వు క్షమించనంటే నీకే వర్తించదు. ముందు నువ్వు గమనించది. ఇప్పుడు నిన్ను క్షమాపణ అడుగుతున్నారండి. ఇప్పుడు నువ్వు అడిగినప్పుడు నువ్వు అక్కడ ఏముంది? మనుషుల అపరాధాలని నువ్వు క్షమిస్తే నీ అపరాధాలు కూడా. మార్కు సువార్త 11:24. ఇంకొక అక్కడ కూడా ఒక మాట ఉంది. మార్కు సువార్త 11:24. అందుచేత నువ్వు ప్రార్థన చేయనప్పుడు నమ్ముడి, నమ్మాలను అన్నిటినీ. అందుచేత ఎప్పుడు కలుగుతూ? నమ్మినప్పుడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా పొంది ఉన్నామని నమ్మాలి హృదయంలో. అప్పుడు అవి నువ్వు నమ్మకపోతే కలగవు. అది చెప్పేది అక్కడ. తర్వాత చదువు బ్రదర్. మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని, ఇది దేవుడు చెప్పినది, యేసయ్య చెప్పాడు. మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు మీ తోటి సహోదరులు ఎవరికన్నా దోషం ఉంటే, పాపం ఉంటే, క్షమాపణ ఉంటే అడగండి, క్షమిస్తాడని. క్షమించుడే అన్నారు ఇక్కడ. మీకు ఒకళ్ళ విరోధం ఏమన్నా ఎవరి మీద ఉంటే మీరు క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు. అప్పుడు నువ్వు క్షమించినప్పుడే నీ పాపములు. ఇక్కడ కింద రాశారు మూల భాషలో, మీరు క్షమింపని ఎడల పరలోకపు తండ్రియు మీ పాపములు. అది
నువ్వు క్షమించకపోతే నీ పాపాలు కూడా అట్టే ఉన్నాయి. నువ్వు క్షమించబడలా. అర్థమైందా? నువ్వు క్షమిస్తేనే నీ పాపాలు. నువ్వు క్షమించను అన్నావు అనుకో, నువ్వు అట్టే నువ్వు దోషములో శాపములో ఉండట్టే. ఇక్కడ క్లియర్గా రాశారు, మీరు క్షమిస్తేనే మీరు అడిగినప్పుడు క్షమించు, అడగకపోతే వేషం. నేనేమంటలేదు, కానీ నీ దండం పెట్టి నన్ను క్షమించని అడిగినప్పుడు నువ్వేం చేయాలా? అన్నా నీ ఎదురుకొచ్చి క్షమాపణ అడిగినప్పుడు నువ్వేం చేయాలా? నేను క్షమించనంటే నేను అన్నా వెంటనే విన్నాను, అడిగానండి నేను. ఏందన్నా నిన్ను తెచ్చి అడిగినప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు క్షమించాలిగా. నేను అక్కడికి వెళ్ళి పక్కకి వెళ్ళి క్షమించిన అన్న అంటాడు. ఎక్కడికి వెళ్ళాడంట? పక్కకి వెళ్ళాడంట. అక్కడే ఒక మాట అంటే ఏమవుతుంది నువ్వు? ఇప్పుడు ఆయన ఎదురుగా నువ్వు అనాలి కదా. నువ్వు యథార్థుడు అయితే నీ పూర్ణ హృదయంతో ఎదురుగాను అన్నా క్షమించానంటే అయిపోయా. నేను అడిగాను, అన్నా నీ ఎదురుకొచ్చి నిన్ను క్షమించాడని ఆయన అడిగినప్పుడు నువ్వెందుకు క్షమించాలా అంటే, నేను పక్కకి వెళ్ళి అన్నానన్నా అన్నాడు. పక్కకి వెళ్ళింటే ఎవడన్నాడు? నేను విన్నానా? నేను వెళ్ళా. దేవుడు మరి ఎవరికి చెప్పినావు నువ్వు? అందుకే ప్రియమైన వాళ్ళారా, మనుషులను అపరాధాలను మీరు క్షమింపకపోతే పరలోకపు తండ్రి మీ అపరాధాలు మరి ఆయన క్షమించాడు కదా. క్షమాపణ వర్ణించి. అందుకే ప్రియులారా, మనం అర్హులమైనప్పుడు మనము కూడా, అందుకే నీ తోటి సహోదరుని నువ్వు క్షమించకపోతే కనపడే సహోదరు నీ ఇంకేమి చేసినట్లు? ఎదురుగా కనపడ్డాడు నీ సహోదరుడు, నీ సహోదరుడు క్షమించావు, పక్క వాళ్ళని ఇతరులను నువ్వేం క్షమిస్తావు? అన్ని ఒట్టి మాటలు అంతే. అందుకే ప్రియులారా, రెండు బల్లలోకి వచ్చినప్పుడు ఆఖరి వచనం చదువుదాం. 2వ అధ్యాయం. మన జీవితంలో 2 మరణం వరకు నమ్మకం నేను నీకు జీవకిరీటం. అంటే శ్రమలు సహించిన వారికి, ఎవరైతే శ్రమల గుంట వెళ్తారో ఆ సంఘము, వారికి దేవుడిచ్చే బహుమానము, ఇదిగో నేను త్వరగా వచ్చి వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము బహుమానం నేను ఇస్తా. శ్రమలు సహించిన వారికి జీవకిరీటం ఆయన ఇచ్చే బహుమానం. అందుకే ఎక్కడ అంటున్నారు, జీవకిరీటం ఇచ్చే సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట. చెవి గలవాడు, మీకు చెవులు గలవాడు అంటే వినును గాక. చెవులు లేకపోతే అండి, చెవులు ఉన్నాయి కదా అందరకు, ఉన్నారండి ఎవరైనా లేనివారు. చెవులు గలవాడు వినును గాక అని ఎందుకు రాశారు? జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియో, అది జయ జీవితం ఉన్నవారు క్షమిస్తారు. ఎవరి పేరైనా, ఎవరికి జయ జీవితం? జీవగ్రంథంలో చూడండి, ప్రకటన 21, 27. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే వారిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైన దాన్ని జరిగించేవాడు దానిలో. ఇప్పుడు గొర్రెపిల్లలు నాకు ఆరాధనలో చూసాం, గొర్రెపిల్లలో జీవగ్రంథమందు రాయబడాల మన పేర్లు. 20వ అధ్యాయము 14వ వచనం. మరణము మృతుల లోకం అగ్నిగుండములో పడవేయడం. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అగ్నిగుండం ఉంది, నువ్వు నమ్మినా నమ్మకపోయినా 2 మరణాలు ఉన్నాయి మనిషికి. మొదటి మరణం అందరికి కామన్, రెండవది కాదు. మొదటి మరణం అందరికి వస్తుంది, కానీ రెండవ మరణం అంటే యేసు ప్రభువుని సొంత రక్షకుని ఎవరు అంగీకరించారో రెండవ మరణం ఏ హానియు చేయదు. ఎవరికి ఆ రెండవ మరణము? ఇక్కడ 15వ వచనం అందరం చదువుదాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడేళ్ళ వాడు అగ్నిగుండములో, ఇది రెండవ మరణం. వాడు ధవళ సింహాసనం తీర్పుకెళ్తాడు. రెండవ మరణం ఉంది, బైబిల్ చెప్తుంది. కాబట్టి రెండవ మరణం వల్ల ఏ హానియు నీకు లేదు. 2:11 ఇప్పుడు మనం చదివినాం. రెండవ మరణం నువ్వు తప్పించుకోవాలంటే నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. ఉందా? ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో బుక్ ఉందా? నీ పేరుందా? గొర్రెపిల్ల వివాహోత్సవంలో పెళ్ళప్పుడు వాడతాం, గొర్రెపిల్ల సమయం వచ్చింది, వివాహం వచ్చింది, సమయం వచ్చిందని. ఈ యొక్క వివాహం ఎవరికి? ఇక్కడ ఈ పెళ్లి కాదు, ఆ పరలోకంలో ఒక పెళ్లి ఉంది యేసయ్యతో. సంఘమును వరించబోతున్నాడు. ఆ గొర్రెపిల్ల వివాహోత్సవంలో సంఘము నువ్వు నేనే. అది స్త్రీ అయిన పురుషుడు, మనమందరము గొర్రెపిల్లే. సంఘమే ఆయన వరిస్తాడు. ఆ సర్వాధికారి అయిన దేవుడు గొర్రెపిల్ల. మరి నీకు ఆ పాలు ఉందా?
అందులో పాలు పొందుతావా వివాహంలో? ఏమా, ఈ వివాహం అందరికి ఉంది, కానీ అక్కడ ఆ వివాహం ఉండాలి. అది గొర్రెపిల్ల వివాహోత్సవం. వధించబడిన గొర్రెపిల్ల పాలు పొందిన వారు, గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరున్నవారు ఆ రాజ్యంలోకి వెళతారు. నీ పేరుందా? నువ్వు నమ్మకంగా ఉన్నావా? జీవించావా? గుర్తించుకో. బలలో పాలు పొందకముందు మళ్ళీ మనం ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలి. అందుకే ఈ జయించిన వారికి పరలోకంలో జీవకిరీటం ఒకటి. ఇది శ్రమలు సహించిన వారికి ఈ బహుమానం. ఇట్లా చాలా కిరీటాలు ఉన్నాయి, 10 ఉన్నాయి. ఇప్పుడు తిమోతి 4:17 అంటాడు, మంచి పోరాటం పోరాడుతూనే నా పరుగు విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నాకే కిరీటం? అది జీవకిరీటం కాదు, ఇది జీవకిరీటం. శ్రమలు వచ్చిన సహించిన వారు, విశ్వాసం కాపాడుకున్న వారికి నీతి కిరీటం. రైజులాడక్క నీతి కిరీటం ఇస్తాడట, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. మంచి పోరాటం పోరాడిన వారికి ఏ కిరీటం? భక్త సింగ్ గారు చనిపోయినప్పుడు ఆయన పెట్ట మీద ఈ వచనం రాశారు. ఆయన మంచి పోరాటము, ఐ ఫినిష్డ్ మై కోర్స్, నా కథ తుదముట్టించాను. నా కొరకు ఏముంది అంటే, నువ్వు మంచి పోరాటం పోరాడితే నీతి కిరీటం బహుమానం. పేతురు పత్రికలు ఉంటుంది, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మహిమ, మంచిగా పరిచర్య చేసిన వాళ్ళకి మహిమ కిరీటం. ఇట్లా 10 కిరీటాలు ఉన్నాయి బైబుల్. నేను ఇప్పుడు ఒకటి చెప్పాను మీకు, శ్రమలు సహించిన వారికి జీవ కిరీటం. ఇంకెప్పుడన్నా వస్తే ఒకటి చెప్తాం, మళ్ళీ చెప్తాం. ఎందుకంటే బహుమానాలు చాలా ఉన్నాయి. ఇదిగో వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద. ఏంటా బహుమానం? 10 దినములు శ్రమ కలిగిన మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు. ఇది బహుమానం. నీకు శ్రమలు సహిస్తే నువ్వు నమ్మకంగా వదిలిపెట్టకుండా ఉంటే నీకే కిరీటం? ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆ కిరీటం మరి నువ్వు పొందుతావా? 2వ మరణం నుంచి విజయం పొందినావా? 2వ మరణం ఏ హానియూ చేయదు. జయించిన వారికి 2వ మరణం ఏ హాని చేయదు. ఎవరు 2వ మరణానికి పాత్రులు? అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. వీళ్ళందరూ 2వ మరణానికి ఆ లిస్టులో ఉన్నవారు. 21:8 ప్రకటన గ్రంథం. ఎవరు 2వ మరణానికి ఎవరు పాత్రులు? అక్కడ ఉంది 21:8. పిరికి వారును, నువ్వు పిరికితనంగా ఉన్నా వెళ్ళావు. అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. ఈ 8 లక్షణాలు ఎవరు? 2వ మరణం. ఆ 2వ మరణం తప్పించుకోవాలంటే జయ జీవితం ఉండాలా. జయించిన వారి 2వ మరణం ఏ హానియు చెయ్యదు నీకు. మరి ఆ 2వ మరణం మీద విజయం పొందాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉంచి, రవ్వా నాకు శ్రమ వచ్చినా నమ్మకంగా ఉంటా, ఆ ప్రాణాత్మ దేహాన్ని సమర్పించుకుంటా సజీవయాగంగా అని నువ్వు నూతన స్వభావం అనుభవం కలిగి ఒక తీర్మానం చేసుకుని యథార్థంగా నువ్వు ఉన్నప్పుడు దేవునికి అది మహిమ కలుగుతుంది. అందుకే నువ్వు తిన్నా తాగినా ఏం కలగాల దేవునికి? నువ్వు భోజనం చేసినా దేవుని కొరకు, నువ్వు బల్లలో పాలు పొందినా, రొట్టెలో పాలు పొందినా, నువ్వు మనము భోజనం చేసినా పానము చేసినా ఏం కలగాల? నీ ద్వారా నా ద్వారా మహిమ రావాలి తప్ప అవమానం రాకూడదు, అసహ్యంగా రాకూడదు. అందుకే అసహ్యులుగున్నా అక్కడ ఉన్న లిస్టులో నీది ఏది ఉన్నా 2వ మరణానికి పాత్రుడివే. ఆ 2వ మరణం తప్పించుకోవాలంటే మన పేరు జీవగ్రంథంలో ఉండాలి అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అదే మనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వసించినడల నీవు రక్షించబడతావు. దేవుని పిల్లలకు కానీ అధికారం ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు? శిక్ష తప్పించబడ్డది. ఆయన మాట వింటే నిత్య జీవం ఇచ్చాడు. నా పేరు జీవగ్రంథంలో ఉంది. కాబట్టి పరలోక నా కొరకు కానీ ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నీ హృదయంలో, అది మరణ భూస్థాపన పునరుద్ధానాలు. పునరుద్ధానమును జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. అది క్రైస్తవ జీవితానికి ఉన్న నిరీక్షణ. పునరుద్ధానములో ఉన్న అనుభవం ఏంటంటే క్రైస్తవ చనిపోయినాను బ్రతుకుతావు. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట్లో వేసేది వాళ్లే. అది క్రైస్తవ జీవితానికి నిరీక్షణ. మరి ఆ నిరీక్షణ ఉందా నీకు? అది 2వ మరణం. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు. మరణం లేదు నీకు.
అది క్రైస్తవ జీవితానికి ఉన్న శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణతో బతుకుతున్నాం సంఘం మనం. అర్థమైందాక? కాబట్టి అలాంటి కృప మనకు దేవుడు సహాయము చేయనుగాక. రండి పాలు పొందుదాం బలలో.